హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే లింగంపల్లి నుంచి కల్బుర్గి వెళ్ళామండి, కర్ణాటక డిస్టిక్. దాన్ని ఇంతకుముందు గుల్బర్గా అంటారు. అలాగే స్టేషన్ దిగంగానే మన ఇండియా జెండా చూడి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. చాలా బాగుందండి అది అసలు. అలానే మా మాయాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళాను. మా మాయాళ్ళ ఇంటి దగ్గర 2 days ఉండి అక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. స్వయంగా వెలిసారంట. ఆయన చదువుకున్న ప్రదేశము, అలాగే వెలిసిన స్వామిని చూపించాను. అలానే ఇక్కడ ఇది థ్రెడ్ అనేది అక్కడ కట్టి మనం ఏదైనా కోరుకుంటే జరిగిద్దంటండి. స్వామివారు చదువుకున్న రాగి చెట్టు చుట్టుపక్కల ఎప్పుడు పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. నది చూపిస్తామంటే అసలు వాటర్ అనేవి లేవండి అక్కడ. వాటర్ కూడా చాలా బాగుండిద్ది నది ప్లేస్ అనేది. అటు సైడ్ పంపించలేదు అసలు. చాలా కుక్కలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అలానే స్వామివారు రాగి చెట్టు కింద చదువుకున్నట్టు అక్కడ పూజలు అనేది ఎప్పుడు ఇలానే ఈ వీడియోలో చూపించిన విధంగా జరుగుతూనే ఉంటాయి అంటండి. ఆ తర్వాత మేము స్వయంగా వెలిసిన స్వామివారి దగ్గరికి వెళ్ళాను. మనము అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి వెలిసిన ప్లేస్కి వెళ్తున్నాను. అది గగన్పూర్ బస్ స్టాండ్ దగ్గర గగన్పూర్ దత్తాత్రేయ స్వామి అంటారండి. అక్కడ టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది ప్లేస్ అనేది. లోపల కూడా చిన్న చిన్నగా అట్లా తీసి పెట్టానండి వీడియోస్ అనేది. కాకపోతే స్వామివారిని ఫోటో తీయలేదు. అలానే స్వామివారు మనం దర్శనం అనేది ఒక జానా ప్లేస్ మాత్రమే ఉంటుందండి, స్క్వేర్ బాక్స్ లాగా. ఆ ప్లేస్లో నుంచి మనం దర్శనం చేసుకోవాలి క్యూలో వెళ్ళి. అలానే అక్కడ ఇచ్చిన పూలు అవన్నీ అక్కడ ఒక చెట్టు మీద వేసి కొబ్బరికాయ కొట్టుకొని మేము దర్శనానికి వెళ్ళామండి. అక్కడ కన్నడ వాళ్ళేనండి, పక్కా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ కంటే కన్నడ ఎక్కువ మాట్లాడుతున్నారు. స్వామివారు అనేది ఇలా ఉంటారండి. మనం ఇంత క్లారిటీగా కూడా కనిపించదు మనకి, చిన్న ప్లేస్లో నుంచి దర్శనం చేసుకోవాలన్నమాట. అయితే చాలా బాగుందండి టెంపుల్ అనేది. అలానే వచ్చేటప్పుడు మా పిల్లలు ఎంజాయ్ చేసింది ట్రైన్లో రిటర్న్ జర్నీ కూడా కొంచెం వీడియో అనేది తీసి పెట్టాను. పిల్లలు అయితే స్టేషన్లో బాగా ఆడుకున్నారు. కాకపోతే ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎండాకాలంలో కంటే వర్షాకాలంలో కంటే చలికాలం అనేది చాలా బాగుండిద్ది అనిపించింది నాకు. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఇంకా లింగంపల్లి వచ్చేసేటప్పుడు ఇలా వీడియో తీశానండి ట్రైన్ అనేది. ట్రైన్లో కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి చిన్నపిల్లలు. కాకపోతే ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.